అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వైసీపీ రాజకీయాల్లో రోజు రోజు కొత్త మలుపులు తిరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి మార్పు వచ్చిందనేది ఈ సందర్భంగా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఇటీవల ఉత్తరాంధ్రకి వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా గతంలో విజయసాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు పనిచేశారు. అయితే ఈ రెడ్డి ద్వయాన్ని తప్పించి విజయసాయిరెడ్డి గారిని పార్టీనే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళని తప్పించి ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ఛార్జిగా అక్కడ ఎక్కువగా జనాభా కూడా తీసుకుంటే రాజకీయ ఆధిపత్యం కాపులకి ఎక్కువ ఉంది. విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ ఈ 3 జిల్లాల్లో కూడా కాపుల ఆధిపత్యం ఎక్కువ ఉంది. వీళ్ళని బీసీ కాపులు అంటారు. కొండకాపు ఇట్లా రకరకాలుగా బీసీ కాపు కింద వస్తారు. అక్కడ ఆ ప్రాంతానికి వాళ్ళే ఇన్ఛార్జ్ కావాలనేది గతం నుంచి కూడా ఉన్న డిమాండ్ పార్టీలో అంతర్గతంగా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు తెర మీదకి వచ్చినాక పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ కనపడిన తర్వాత కూటమిలో పవన్ కళ్యాణ్ గారు చేరటం వల్ల కూటమికి ఎంత అడ్వాంటేజ్ అయింది అనేది ఆయన అర్థం చేసుకున్నాక వ్యూహాలు మార్చాడు. ఎందుకంటే గతంలో 2019 అప్పుడు కాకినాడ సెంటర్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ చేస్తూ కాపులకి నేను రిజర్వేషన్ ఇవ్వలేను, అది సాధ్యపడదు, ఆ బిల్లు పాస్ కాదు అని ఆ రోజు ఏ రాజకీయ నాయకుడైనా చూద్దాం చేద్దామంటారు, చేసేందుకు ప్రయత్నిస్తారు. అది అవ్వకపోతే బందేముంది కోర్టులో అవ్వలేదు అంటారు. అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కాకుండా ఆయన కాకినాడ సెంటర్లోనే పబ్లిక్ మీటింగ్లో చెప్పేశాడు, ఇది అవ్వదు, నేను చేయలేను అని. అలా గట్స్గా మాట్లాడాడు. అయినా సరే కాపులు 50% వైసీపీకి ఓటేశారు ఆ రోజు 19 ఎలక్షన్లో. తర్వాత వచ్చిన మారిన పరిస్థితుల దృష్ట్యా వైసీపీ నాయకత్వంలో కానీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద ఇట్లా టార్గెట్ చేయటం మాట్లాడటం వలన పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరుగుతాని కాపు వర్గం మొత్తం కూడా హర్షించలా. దాంతో వైసీపీలో ఉన్న కాపులు కూడా సైలెంట్గా పవన్ కళ్యాణ్ వైపుకి, కూటమి వైపుకి జరిగిపోయారు. అది మన 24 ఎలక్షన్లో 100కి 90 పైచిలికి ఓట్లు కాపులంతా కూడా కూటమి ప్రభుత్వానికి వేశారు. ఇక్కడ ఇచ్చాపురం నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్న క్రేజ్ కానీ, జగన్ మీద ఉన్న వ్యతిరేకత కానీ, జగన్ తాలూకా మనుషులు మాట్లాడిన మాటలకు కానీ వాళ్ళందరూ కూడా కూటమికి వేసారు. 190% పైన ఓటింగ్ అంతా కూడా కూటమి ప్రభుత్వానికి పడింది. వైసీపీకి కాపులు ఓటు పడలా. దానివల్లే గాజువాక, భీమిలి ఇలాంటి నియోజకవర్గాల్లో కాపు ఓటింగ్ ఎక్కువ ఉన్న శాట్లు కూడా కూటమి అభ్యర్థులకి 90,000, 80,000, 70,000 మెజార్టీలు వచ్చినాయంటే దానికి కారణం కాపు ఓటు మొత్తం కూటమి అభ్యర్థులకు వేశారు రాష్ట్రం మొత్తం మీద. అది పసిగట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు ప్రయారిటీ ఇవ్వాలి, ఆ ఓటు బ్యాంకుని తిరిగి తెచ్చుకోవాలి అనే ప్రయత్నంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ఛార్జిగా గతంలో పీఆర్పీలో పనిచేసిన కన్నబాబు గారిని ప్లస్ వైసీపీలో ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు. ఆయన్ని తీసుకెళ్ళి ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా పెట్టారు. ఎవరు? మాజీ మంత్రి కన్నబాబు గారిని. ఆయన కాకినాడ నుంచి, ఆయన నేటివ్ ఆఫ్ కాకినాడ. అయితే ఇంత గతంలో కన్నబాబు గారు తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండటం వల్ల ఆయన ప్లేసులో దాడిశెట్టి రాజాని మళ్ళీ అక్కడ తూర్పుగోదావరి కాకినాడ జిల్లాకి ప్రెసిడెంట్గా నియమించారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఇద్దరికి కూడా 2 నియామకాలు ఇస్తూ కాపులందరికీ నేను ప్రయారిటీ ఇస్తాను, కాపులందరినీ పార్టీ తీసుకురండి అని ఆయన చెప్పడం జరిగిందని మనకి అందుతున్న సమాచారం. రాబోయే రోజుల్లో కాపులకు కూడా వైసీపీలో ప్రయారిటీ ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. వేచి చూద్దాం. రాజకీయాలు ఏదైనా జరగచ్చు, అనుకునే అవ్వకపోవచ్చు, అవనే అనుకునే అవ్వచ్చు. వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.